హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే చికెన్ పచ్చడి ఎలా చేయాలో అయితే చెప్తున్నాం అనమాట. చికెన్ పీసెస్ మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా టేస్ట్ చాలా బాగుండిద్ది ఈ ప్రాసెస్లో చేస్తే. ఫస్ట్ అయితే చికెన్ పీసెస్ అయితే సాల్ట్లో బాగా వేసి బాగా క్లీన్ చేయాలన్నమాట. సాల్ట్ ఎక్కువ వేసి అయితే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దానికి ఉన్న డర్ట్ అలా అన్నీ పోవడానికి. పీసెస్ మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి పచ్చడి కోసం అయితే. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో చికెన్ పీసెస్ వేసుకోవాలి. సిమ్ అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఫ్లేమ్ అయితే అందులో కాస్త పసుపు, ఇంకా కాస్త ఉప్పు, లైట్గా ఉప్పు అనమాట. కల్లుప్పు ఎక్కువగా వేసుకోవాలి, పచ్చడి కదా. వేసుకొని బాగా అయితే కలుపుకోవాలన్నమాట. తర్వాత అల్లం ఉండేది కదా, ఆ అల్లం తోలు అయితే తీసుకోవాలి. తోలు తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదನ್ನು వెల్లుల్లిపాయలు, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొత్తగా పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. చికెన్ పచ్చడి అయితే ఉడికిద్ది అనమాట. ఈ నీళ్ళు వచ్చి మళ్ళీ ఇంకిపోవాలి. అలా అప్పుడే పీసెస్ని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని అందులో అయితే కాస్త ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జీలకర్ర, సాజీరా ఇవన్నీ వేసి అయితే వేయించుకోవాలి. ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఎండుమిర్చి అయితే వేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం. ఇవి పొడి అనేది మనం ఫ్రెష్గా చేసుకుంటేనే పచ్చడికి టేస్ట్ అయితే ఇంక్రీజ్ అయ్యిద్ది. మేము అందుకే అన్నీ ఫ్రెష్గా చేసుకుంటాం అనమాట. తర్వాత ముక్కలు అయితే లైట్గా వేయించుకొని కాస్త పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో అయితే శనగ నూనె అయితే వేసుకోవాలి. మేమైతే కన్నుల ఆయిల్ అయితే వేసుకున్నాము. తర్వాత మిక్సీలో ధనియాలు అయితే పొడి చేసుకోవాలన్నమాట. ఆ పొడి చేసుకున్న తర్వాత అందులో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాము. ఇంకా దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పీసెస్, ఆ పీసెస్ అయితే అందులో అయితే వేసి అయితే వేయించుకున్నాము. లైట్గా వేయించుకోవాలి. తర్వాత ఇందాక మనం చేసుకున్న గరం మసాలా అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసి అయితే మిక్సీ పట్టేసుకున్నాం అనమాట. తర్వాత మనం ఫస్ట్లో అల్లం అయితే తొక్క తీసి అయితే ముక్కలు ముక్కలుగా కోసాం కదా, అవి అయితే మిక్సీలో అయితే వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ కూడా, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం ఇవైతే వేసి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా అయితే అయింది పేస్ట్ లాగా. తర్వాత చూసారా, ఈ చికెన్లో అయితే పైకి అయితే ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా నొరగ, ఎందుకంటే మంచి ఆయిల్కి అయితేనే ఆ నొరగ అయితే బయటకు వచ్చింది. తర్వాత పీసెస్ పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అదైతే అందులో వేసుకోవాలన్నమాట. ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకోవాలి, దీనికోసం వేసి అయితే లైట్గా అయితే వేయించుకోవాలి. ఇలా అయితే వచ్చిందనమాట. దీని తర్వాత ఆ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ అన్నీ ఇందులో వేయాలి. ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ అయితే ఇందులో అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా అయితే వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అదంతా ఈ పీసెస్కి పట్టేటట్టు అయితే వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన పోయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాసన అయితే వచ్చింది అనమాట. తర్వాత అయితే తగినంత కారం అయితే వేసుకోవాలి. పచ్చడి కాబట్టి మేమైతే కారం అయితే కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాము, కారంగా తినొచ్చని. ఈ కారం కూడా ఇంట్లో పట్టించుకున్నదే, మేమైతే ఇంట్లో పట్టించుకుంటాము కారము. ఆ కారం అయితే వేసాము. మీరు బయట దొరికే కారం అవి కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ రాళ్ళు ఉప్పు వేసాం కదా, అందుకని ఇప్పుడైతే నార్మల్ ఉప్పు వేసుకుంటున్నాము. ఇలా ఉప్పు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. ఆ ఉప్పు కారం ఆ పీసెస్ అన్నిటికీ బాగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఇదంతా ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, హైలో అయితే అసలు పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే పీసెస్ అవన్నీ మాడిపోతాయి. అందుకే సిమ్లో పెట్టి అయితే బాగా అయితే వేయించుకోవాలి. ఇందాక మనం పొడులు చేసుకున్నాం కదా, గరం మసాలాను ధనియాల పొడి వేసుకున్నాం కదా, ఆ పొడులు అయితే ఇందులో అయితే వేసుకోవాలి. ఇందులో వేసి ఇవి కూడా బాగా కలుపుకోవాలన్నమాట. పొడులు ఫ్రెష్గా చేసాం కాబట్టి టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అయ్యిద్ది దానికైతే. అందుకని పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. పీసెస్ గట్టిగా కూడా ఉండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.